హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే విజయదశమి పండుగ విశిష్టత అపారం. ఈ పండుగ రోజున దుర్గాదేవిని ఆరాధించడం జమ్మి పూజ చేయడం పాలపిట్టను దర్శించడం వంటి ఆచారాలను పాటిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఈ విశేషాలను తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో విజయదశమి ఒకటి. విజయదశమి నాడు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నవరాత్రులు 9 రోజులు రోజుకో రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. 10వ రోజు విజయదశమిని ఘనంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగ విజయదశమి. ఉత్తర భారతదేశంలో కూడా నవరాత్రులను ఘనంగా జరుపుతారు. ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 2న వచ్చింది. చెడుపై మనిషి గెలిచిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటాము. విజయదశమి విశిష్టత జమ్మి పూజ ఆయుధ పూజతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. విజయదశమి పండుగలో జమ్మి చెట్టు పూజ ఒక ఆచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు. విజయదశమి నాడు జమ్మి చెట్టును ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి. జమ్మి ఆకులను బంగారంలా భావించి పంచుకుంటారు. జమ్మి చెట్లను పూజిస్తే విజయం శ్రేయస్సు కలుగుతాయి. విజయదశమి నాడు దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటూ విజయదశమిని జరుపుతారు. ఆ రోజున దుర్గాదేవిని నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. రావణాసురుడిపై రాముడు సాధించిన విజయానికి చిహ్నంగా రావణ దహనాన్ని జరుపుతారు. ఉత్తర భారతదేశంలో దీనిని అంగరంగ వైభవంగా జరుపుతారు. రావణ బొమ్మలను దహనం చేస్తారు. విజయదశమి నాడు ఆయుధ పూజ కూడా చేస్తారు. వాహనాలకు యంత్రాలకు నిమ్మకాయలు మొదలైనవి కట్టి పూజ చేస్తారు. వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలపడానికి ఇలా జరుపుతారు. పాండవులు కూడా అజ్ఞాత ముగించిన తర్వాత ఆయుధాలను జమ్మి చెట్టుపైనుంచి తీసి పూజించారని, అందుకే కౌరవులను ఓడించారని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటాము. మహిషాసురుడనే రాక్షసుణ్ణి దుర్గాదేవి సంహరించడం, రాముడు రావణాసురుణ్ణి సంహరించడం లాంటి కథలు దీనికి ఉదాహరణ. అదేవిధంగా విజయదశమి నాడు ఏదైనా పనిని మొదలుపెడితే అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. అందుకే చాలామంది కొత్త వ్యాపారాలు మొదలుపెడతారు, శుభకార్యాలను జరుపుతారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని అంటారు. నీలం పసుపు రంగులో ఉండే పాలపిట్ట చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దసరా నాడు పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న ఆచారమని చెప్పచ్చు. విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే అదృష్టం కలిసి వస్తుంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని వారి రాజ్యానికి వస్తున్నప్పుడు పాలపిట్ట కనబడింది. అది కూడా విజయదశమి అవడం గమనార్హం. అప్పటినుంచి పాండవులకు అన్ని విజయాలే కలిగాయని అంటారు. విజయదశమి నాడు మగవాళ్లు అందరూ అడవికి వెళ్లి పాలపిట్టను చూడడం అలవాటుగా మారింది. విజయదశమి పండుగ కేవలం ఆచారాలకే పరిమితం కాదు, అది నమ్మకం, విజయం, శ్రేయస్సులకు ప్రతీక. జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం వంటి సంప్రదాయాలు మన సంస్కృతిలో భాగమై ప్రతి ఒక్కరికీ ఆనందం, విజయాన్ని అందిస్తాయి.